బాసర వేద పాఠశాలలో విద్య నిలిచిపోయింది. వేద విద్యార్థులు వరుస ప్రమాదాలకు గురవుతూ ఉండడంతో పాఠశాలకు సెలవులు ప్రకటించారు నిర్వాహకులు. వేదాన్ని నిలిపేసి బీజాక్షరాన్ని యథాతథంగా కొనసాగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనే వేద భారతి పాఠశాలకు దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. బాసర నుంచి బీజాక్షర క్షేత్రాన్ని నిజామాబాద్ గోదావరి సరిహద్దుకు మార్చారు. లోకల్ హిందూ సంఘాలు మాత్రం వేద భారతి పాఠశాలపై విమర్శలు చేస్తున్నారు. వేదం పేరిట పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటున్నారు. గంగాహారతి పేరిట గోదావరి ఘాట్ వద్ద విచిత్ర పూజలు చేస్తూ బాసర ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు. అలాగే 101 అవి చిన్న చిన్న కేసులు పెట్టకుండా పెద్ద కేసు పెట్టి ఈయన మీద 401 420 అయినా ఈ మహారాజే 420. ఎందుకంటే ఈయన మాలలు వేసుకుంటే మా హిందూ ధర్మంలో మేము ఈయనకి ఏం ఆలేకపోతున్నాం కాబట్టి, ఎందుకంటే హిందూ ధర్మంకు ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా హిందూ ధర్మం సంఘాలు కూడా ఈయన వ్యతిరేకంగా మనం మాట్లాడాలా, ఈయన గురించి మనం ఎంక్వైరీ చేయాలా. మన హిందూ సంఘాలు కూడా ఈయన దగ్గర రావద్దు, ఎందుకంటే ఈయన చేసే పనులు బాగాలేవు. ఎందుకంటే నేను మీడియా పరంగా నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను. గత నెల 21న వేద పాఠశాలలో వేద విద్యార్థి లోహిత్ పై దాడి జరిగింది. ఈ నెల 4న మణికంఠ అనే వేద విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతితో వేదం నిలిచిపోయింది.